వేడి అన్నంలోని నెయ్యి వేసుకున్నారు. అయితే బాగాలేదు. వేడి అన్నంలోని పచ్చడి వేసుకుని తింటా. నైట్ అయితే శుభ్రం కుమ్మిస్తామండి. హాఫ్ అయితే అప్పుడే అయిపోయింది. కొత్త ఆవకాయ తోటి చాలా బాగుంటుంది. స్టార్టింగ్ చూడండి ఎంత చేసుకుంటున్నాం. ఈ మొక్క కూడా చాలా బాగుంది. చిన్న మొక్కలు కొట్టారు. హాయ్ ఫ్రెండ్స్, అమ్మాళ్ళ ఇంటికైతే వచ్చాము. అమ్మ మన కోసం ఏమేమి వెరైటీస్ చేసిందో ఇంకా చూసాయండి. మన కోసం అయితే జున్ను అయితే వండేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టింది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తింటే ఇంకా అబ్బా సూపర్ కదా. ఇంకా గారెలు అండ్ నాటుకోడి కూర. మనం వచ్చామంటే ఇంకా అలాగే ఉంటుంది. కోళ్ళు కూడా చూపిస్తాను, ఒకసారి చూసాయండి. నాటుకోళ్ళు బ్లాక్గా ఉన్న కోళ్ళు అంట మంచి టేస్ట్ అయితే ఉంటాయంట. అందుకని ఇవి తీసుకున్నారు. ఇవి కట్టేసి ఇంకా ఒక 5 నిమిషాలు అయితే ఉంచేసిన తర్వాత కొంచెం సాయంత్రం అయిన తర్వాత కోస్తారు. ఇప్పుడప్పుడే ఇంకా కొయ్యరు. ఇవి ఎటైనా వెళ్ళిపోతాయని కాలు అయితే కట్టేసి ఒక దగ్గర అయితే పెడుతున్నారు. చికెన్ అయితే సూపర్గా ఉందండి. ఇంకా జున్ను అయితే తినేద్దామా. జున్ను అబ్బాబాబా, చిన్నప్పుడైతే చాలా ఎక్కువ ఉండేటప్పుడు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇంకా ఇప్పుడైతే ఫేవరెట్ అయిపోయిందండి. మార్నింగ్ మనం ఇంకా అక్కడికి వెళ్ళక ముందు చూడండి వ్లాగ్ అయితే ఇది. కాదు, ఎవరు తెచ్చారు గోంగూర? మన చెట్టు గోంగూర తెంపింది. గోంగూర తెంపియండి. ఇది అయితే వాటర్ చేయాలి. వాటర్ వేయాలి దానికి. అందుకో వాటర్ పైప్ అందుకో. ఓ అంత మెత్తగా ఉంది. అర్థంపై రావద్దు. ఆ చెప్పు వేసుకుని రావద్దు. వర్షం పడింది ఇప్పుడు అవసరం రావద్దని చెప్పానా? ఏమిద్దు ఇది పెరగాలమ్మా. బొబ్బాయి చెట్టు కరెక్ట్గా మంచి ప్లేస్లో ఇచ్చింది. అన్నిటికి ఇప్పుడు బాగా పెరిగింది. వాటర్ చేయాలి. వాటర్ బెండకాయలు వేసాను కదా, వస్తే వచ్చినాయి అమ్మా. సాయి చెప్తా వేయద్దని చెప్పాను. నేను చెప్పాను అప్పుడే. చూడు ఎంత ఉందో మనం వేసింది. క్లారిటీ లేదటమ్మా. ఇలాంటి గోంగూరవి ఆల్రెడీ ఉన్నాయండి. విత్తనాలు అవి వేసేయాలి. క్లారిటీ ఉంది ఇప్పుడు లేదా? ఆఫీస్ పెట్టావు దగ్గరికి ఉన్నాయి కదా. గోంగూర పప్పు మరి వాళ్ళకి గోంగూర పప్పు వండేస్తాను. వాళ్ళకంటే పిల్లలకి మనకు ఏం అక్కడ తినేసి వస్తావు. లేట్ అయిపోద్ది. పిల్లలు ఒగ్గిసి వెళ్తాను. ఇలా తింటామంటే వేగం సిగరెట్ వస్తుంది. మా అమ్మ దగ్గర కరివేపాకు చాలా ఉంది. మర్చిపోయాను నేను తేవడం. సాయి ఏడ్చేసింది. అది వేసింది. నీళ్ళేయకుండా వెళ్ళిపోయింది దారిలోని. నిలబడతాను. హాయ్ అండి. ఈరోజు అయితే వీడియో ఏంటంటే, మనం ఊరైతే వెళ్ళాము. మా వదిన వాళ్ళ ఊరండి. ఎక్కడికంటే రాకుడు. అక్కడి నుంచి ఏం తీసుకొచ్చామో ఏంటో చూసాయండి. మా కోసం అనేసి మామిడికాయలు అండ్ సపోటా పళ్ళు, ఇంకా పచ్చడి. మనకి సీజన్ వస్తే కన్ఫామ్గా పచ్చళ్ళు అయితే పెడతాం కదా. ఇది ఉప్పు ఆవకాయ.
చాలా బాగుందండి, చాలా మంచి టేస్ట్ అయితే ఉంది. అది వేసుకొని కూడా ఇప్పుడు మీకు టేస్ట్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చి మామిడికాయలు ఇవి కొన్ని ఏమి పచ్చడికి అండ్ మళ్ళీ తినడానికి కూడా సౌండ్రేక్ అంటారు, చాలా తీయగా ఉంటాయి. సాయి ఒక చాక్ తెచ్చి సాయి పోస్తే చూపిస్తాను. తీపిస్తావా? చూపిస్తాను పిన్ని నేను ముగ్గలేదు. మామూలు ముద్దే లైట్ పిన్ని నేను ఒకసారి వీడియోలో వస్తాను. అలాగే వద్దు, ఇంకా నువ్వు ఇప్పుడే పడుకొని లేసావు, ఉబ్బిపోయింది మొక్కం. వద్దులే, తర్వాత ఇప్పుడు వద్దు. సాయి ఒక చాక్ తెచ్చినాను. వచ్చి మనకి పచ్చడికి వచ్చి కలపకాయలు అంటుంది. వీటిని దగ్గర కట్టిస్తున్నానా, దూరంగా తీయకుండా దగ్గర. ఇవి కలపకాయలు అంటారు. తీపావకాయ పడదాం అనుకుంటున్నాము. తీపావకాయకి చాలా ఎక్కువ వేసి ఎండబెట్టాలంట. తీపావకాయ లేకపోతే తొక్కుడు పచ్చడి ఏదో ఒకటి చేసేస్తాం. మేము మ్యాక్సిమం ఏమనుకుంటున్నామంటే కారంకాయ పెట్టిస్తే ఒక్కరోజే ఎండబెట్టాలంట. అది అలా చేద్దామో లేకపోతే దీపావకాయ ఏదో ఒకటి డిసైడ్ అవ్వలేదు. ఇంకా సపోర్ట్ పడలేండి ఇది. నిజం చెప్పు, పుల్లగా ఉంది కదా. చూడండి కామెంట్ అసలు బాగుందండి. అంటే ఇంకా పండైతే ఇంకా టేస్ట్ ఉంటుంది, పర్లేదు, మరి అంత స్వీట్నెస్ కాదు. ఇవి సపోటా పళ్ళు చిన్నవి, ఇవి అయినా చాలా టేస్ట్ ఉంటాయంట. ఇది వేరే సపోటా, కలర్ చూడండి అంత కలర్ఫుల్గా ఉందా. పొటాటోలో వీటి వైపు చూపిద్దాము. మూడేస్తారు అన్నీ చూపించుకే. అన్ని చూపిస్తేనే షాక్ అవుతారు. కొన్ని చూపిస్తే 2, 3 అంతా 2, 3 ఉన్నాయంట. బ్రేక్ అవుతారు అప్పుడు. చూడండి, ఇదిగోండి అమ్మో అన్ని పళ్ళే ఇవి ఇలా ఉండాలి. అయినా చిన్నవైనా సరే చాలా టేస్ట్ అంట. చూడు ఏమైనా ముగ్గేయటో ఒక టేస్ట్ చూద్దు కానీ. ఏంటి ముగ్గులు అమ్మ తీ మమ్మీ. ఆ మామిడికాయలు దీని మీద పడిపోతున్నాయి మేడం, అవి చితికిపోవా? అవి ఉండట్లేదు. ఇక్కడ అక్కడమ్మా తవ్వాలు కట్టుకొని. ఇది ముగ్గింది. అది టేస్ట్ మనం చూడు. ముగ్గించదు చేతితోటి. ఇంకా ముగ్గులెత్తాలి. కాయలు ఒక 2 daysలో ముగ్గుతాయి అంట. లెగు విద్య ఇట్రా, నువ్వు వెళ్ళి బ్రష్ చేసిరా అమ్మా. ఇందా ఇంకా ముగ్గాలి. నెక్స్ట్ పచ్చడి తినేసి చూపిస్తావా? నెక్స్ట్ పచ్చడి. అక్క కొంచెం ప్లేట్లో అన్నం వేస్తే ఇంకో వీడియో పట్టుకో. వేడి అన్నంలోని నెయ్యి వేసుకున్నా. అయితే బాగాలేదు. వేడి అన్నంలోని ఈ పచ్చడి వేసుకుని తింటా. నైట్ అయితే శుభ్రం కుమ్మిస్తామండి. హాఫ్ అయితే అప్పుడే అయిపోయింది. కొత్త ఆవకాయ తోటి చాలా బాగుంటుంది స్టార్టింగ్. చూడండి అప్లై చేసుకుంటున్నాం. ఈ ముక్క కూడా చాలా బాగుంది. చిన్న ముక్కలు కొట్టారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక కాలిపోతుంది. కూర్చొని చేస్తున్నావా? మంచి పని చేసి. మాట్లాడుతుంటా చూడు, ఏం మాట్లాడుతుంటారు. ఓపెన్ నాకు వీళ్ళందరినీ ఊరిస్తున్నావు. మీకు ఒక ముద్ద వేసి పెట్టదు. వద్దులే, నాకు బట్టలు లేవు. కనబడిపోతాను. రా విద్య లేకు. లేకమ్మ తల్లి. ఇది ఇక్కడ చదవబడిపోద్ది. ఈ సౌండ్ అంతా వినపడుతుంది. పర్లేదు, మళ్ళీ మమ్మీ మాట్లాడుతుంది. నేను కూడా మాట్లాడలేదు. బాగుందా? పెద్ద రమ్మని. నాకు మాత్రమే అదృష్టం లేదు. చూడు, నేను రాత్రి కూడా
పడుకొచ్చాయి నన్ను చూడు గసి చేసి మరి పంపించేస్తారు పక్కకి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చామండి. వదిన వాళ్ళైతే అస్సలు వదిలిపెట్టలేదు ఉండమని. చాలా సంవత్సరాల తర్వాత వచ్చారని. మా మ్యారేజ్ తర్వాత అసలు వెళ్ళలేదండి. మేమంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఎంత ఇష్టం అంటే ఇంకా మాటల్లో చెప్పలేము. మాకైతే కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే అంత అభిమానము ఇప్పటికీ కూడా అదే చుట్టాలు చూపిస్తారా అనేటట్లు మన కోసం ఏమేమి ఇచ్చారో చూసారు కదా. మమ్మల్ని చీర తీసుకోమని డబ్బులు కూడా ఇచ్చారు. డబ్బులు ఇచ్చి ఇంకా చీరలు కూడా ఇస్తున్నారండి. అస్సలు మాకు చాలా మొహమాటం ఎక్కువ. అయితే ఇంకా వద్దు అన్నా సరే ఎంతైనా సరే తీసుకోమని మేము వాళ్ళ కోసం అయితే శారీస్ అయితే తీసుకొని వెళ్ళామండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు మేము మీకు పెట్టగలిగినమ్మా మీరెందుకు మాకు పెడుతున్నారా అనేటట్టు ఇంకా వాళ్ళు అస్సలు తీసుకోలేదండి. అబ్బా చాలా హ్యాపీ అనిపించింది. ఉండమని ఎంత రిక్వెస్ట్ చేశారంటే ఇంకా చాలానండి. ఇతనైతే అన్నారు ఇలాంటి అంటే చంద్ర గారు అన్నారు ఇటువంటి వాళ్ళని కూడా మీరు దూరం చేసుకుంటున్నారా ఇలాంటి చుట్టాలని కూడా అనేసేమి అన్నారు. అంటే అతను తీసుకుని వెళ్ళాం కదా, అతనైతే షాక్ అసలు. అలా అయితే నేను అయ్యింది. చాలా బాగా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళటం కాదు కానీ చాలా హ్యాపీ అండి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వేరే పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి హాలిడేస్కి. ఇంకా క్యాంప్స్ అయితే చాలా ఇంకా ఎక్కువ ఉన్నాయి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇంకా వేరే పెదనాన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. ఇప్పుడు వచ్చి బట్టలు అయితే ఆరబెట్టేస్తామండి. పెరుగన్నం అయితే తింటున్నాను. ఆల్రెడీ ఆవకాయ అన్నం అయితే తినేసాను. చాలా బాగుంది ఆవకాయ. మాకోసమని వదినైతే పెట్టింది. 1 కిలో అలాగా ఉంటుంది, ఎక్కువే ఉంటుంది. చాలా అభిమానంతో పెట్టారండి. చాలా బాగుంది తెలుసు. అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఈ కలెక్టర్కాయలు అవి ఇప్పుడు పచ్చడి కూడా పెడదాం అనుకుంటున్నాము. ఏంటి మాకు రాదు. పక్కన ఇంకొక శాంతి గారు అని వాళ్ళు పెట్టమని అనుకుంటున్నాము. ఆవిడ పెడతానున్నారు. ఇటువంటి పెరుగన్నం అయితే తింటున్నాము. పెరుగన్నంతో కూర వచ్చి ఇచ్చిరి. అసలు బాగుంటుంది పెరుగన్నం అంటే ఇది కలిపడం వల్ల జిగ్గా కలపడం వల్ల అది ఉబ్బేస్తుంది కదా. మేము తిన్నాం. సాల్ట్ పచ్చడి మరి తినకూడదు. ఏంటో మోషన్స్గా నొట్టుకుంటే భయ తినాలంటే. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మోషన్స్ అయితే బాగుంటుంది. ఎట్టి పైసలు ఆధార్ కార్డు తీయకూడదు. టీడీపీ కాదే వైసీపీ. మన వైసీపీ అన్న నమ్ముతారు కదా. వైసీపీ పోటీ 2 ఓట్లు వేసాను. మా ఊర్లో వైసీపీకి వేసాను. ఎందుకు కూడా వచ్చి వైసీపీకి వేసాను. 2 ఓట్లు పడ్డాయి నా వల్ల. ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూడాలట. మీరు పక్క టీడీపీ వైసీపీ కూడా చేసాము కదా. మరి రేషన్ కార్డులు అప్పుడు మార్చారు. అప్పుడు కూడా తీయలేదు. ఆధార్ కార్డు ఇప్పుడు నా రేషన్ కార్డులు అంటే మార్చరు, పంపిణీ చేస్తారు. రేషన్ కార్డులు పంపిణీ అంటే కొత్త కార్డులు పంపిణీ చేస్తారు. సేమ్ కార్డులు జగన్ కూడా ఫోటో తీసేసి టీడీపీ కలర్ కానీ లేదంటే టీడీపీ కలర్ కదా ఫోటో ఉండేది అప్పుడు. చంద్రబాబు ఫోటో ఉంది. అంటే ఎల్లో కలర్ లో నుండి చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది వేసి అప్పుడు కొత్త కార్డులు పంపిణీ చేస్తారు ప్రతి ఊరికి.
ఇచ్చే గురించి అవసరం లేదు ఆధార్ కార్డు రేషన్ కార్డు అవసరం లేదు. ఆధార్ కార్డు డిగ్రీ ఎక్కడుంది? ఒరిజినల్ తీసుకురాలేదు మామూలుగా అదేం తీసుకున్నాము మేము ఇప్పుడు స్కూల్ పెట్టేసిన తర్వాత వెళ్ళి తెచ్చేసుకో. కాలేజ్ పెట్టేసిన తర్వాత అవును అది ఉండాలి వచ్చేసండి ఒరిజినల్ ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుంది కాలేజీ 10 సంవత్సరాలు అవుతుంది. ఉంటుంది కదక్క ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. మేము ఉంది కాబట్టి పర్లేదు తొందరగా దొరికేస్తాయి. ఏ ఇయర్ ఏంటని తెలుస్తుంది వేగంగా. అప్పుడైనా విద్య పుట్టినప్పుడు వెళ్ళాం కదా తీసుకెళ్ళాము ఇంకా అప్పుడు ఇంట్రెస్ట్ నేనే వెళ్దాం అని తినేసాను. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయినా వాళ్ళు అప్పుడు అన్నారు మీకు పోస్టుల ద్వారా వస్తుందని. మరి అప్పుడు ఇవ్వలేదా సర్టిఫికేట్? ఏమి 7 సంవత్సరాలు ఏం రాలేదా? మేమే ఇచ్చారు. ఇది పోస్టల్ ఒరిజినల్ పోస్టుల ద్వారా వస్తుందని చెప్పారు కదా. రాలేదు. లేదమ్మా అర్జునకి ఫస్ట్ మొత్తం నీట్గా ఇది చిగుళ్ళ ఉంటుంది కదా అదంతా పోవాలి. ఇవి ఉంటాయి కదా చిగురు పోవాలి. ఎందుకంటే అలాంటివి ఇచ్చాడు? ఇదిగో ఎలాంటి పని అవి అలాంటివి ఇవి పక్కతో ముందు ఆ ముక్కలే కొడదాం. బాగున్న ముక్కలు కొంచెం చాలు. బాగున్నవి కొంచెమైనా చాలు. అవి అసలు కలెక్టర్ కాయలేనా? షేప్లెస్గా ఉన్నాయి. ఎవరండి ఎందుకు అప్పుడే అసలు షాక్ అంటారా అక్క ఇలా తీయక్క.